Start your global education journey today. Turn your study abroad dreams into reality. Step into the world of opportunities. Apply for top universities in USA and UK. Get expert support in every step. From applications to visa, top scholarships are waiting. Let's find them for you. No collateral? No problem. Explore education loan options with very low interest rate. Achieve global career success with a degree from top universities. Join thousands of successful students with vSource. 19 years of trust and genuine service. నమస్తే వ్యూస్, మీరు చూడొచ్చు ఇప్పుడు ఎక్కడ ఉన్నానో vSource దగ్గరికి వచ్చేసాను. vSource అమీర్పేట్ బ్రాంచ్కి వచ్చాను. లాస్ట్ టైం నేను దిల్సుఖ్ నగర్ బ్రాంచ్కి వెళ్ళి వీడియో చేశాను. మాస్టర్స్కి వెళ్తున్న స్టూడెంట్స్కి ఏ డౌట్స్ ఉంటాయి, ఏ విషయాల్లో కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏ విషయాల్లో క్లారిటీ కావాలి అన్న వాళ్ళ క్వశ్చన్స్ అని నేను అడిగాను. అండ్ లాస్ట్లో ఒకటి కూడా మెన్షన్ చేశాను, మీకు ఏమన్నా నేను అడిగినవి కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో రాయండి, నేను అవన్నీ నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను అని. సో ఇవాళ నేను అమీర్పేట్ బ్రాంచ్కి వచ్చాను. అమీర్పేట్ అంటే స్టూడెంట్స్ అంటే అమీర్పేట్ అనమాట. అమీర్పేట్ ఉండే వాళ్ళు స్టూడెంట్స్ vSourceని అప్రోచ్ అయ్యి vSource ద్వారా మాస్టర్స్ పర్స్యూ చేసుకోవాలని బయటకు వెళ్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ vSource ఇస్తున్నారు అనేది ఇవాళ మనం మాట్లాడుతాం. అలాగే యాజ్ ఐ ప్రామిస్డ్ ఆ క్వశ్చన్స్ కూడా, కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ కూడా ఇవాళ మోస్ట్లీ వీడియో నేను వాళ్ళ తరపున కాదు మీ తరపున చేస్తాను. మీకు ఏ క్వశ్చన్స్ ఉంటాయి, జెన్యున్గా ఒక కన్సల్టెన్సీ అంటే ఏ క్వశ్చన్స్ ఉంటాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అన్నది నేను ఇవాళ మీ పర్స్పెక్టివ్లో, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతాను. సో ఒకసారి మీరు కూడా నాతో పాటు లోపలికి వచ్చేయండి. vSource నాగేంద్ర గారి వాళ్ళు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. లాస్ట్ వీడియో నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని వ్యూస్ వస్తాయని. చిన్న బైట్స్కి కూడా 4 లక్షల వ్యూస్, అవన్నీ నిజంగా స్టూడెంట్స్ దాకా రీచ్ అయ్యి స్టూడెంట్స్ మీ దాకా రావడం జరిగిందా? ఆ వ్యూస్ అన్ని నిజమేనా? మనకు లాస్ట్ వీడియో ఎందుకు అంత సక్సెస్ అవడం కారణం అంటే మేడం, ప్రతి ఒక్క పర్సన్కి వాళ్ళకు ఒక పర్సన్కి ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్ మీద డౌట్ ఉంటుంది, ఒక పర్సన్కి ప్రాసెస్ మీద డౌట్ ఉంటుంది, ఒక పర్సన్కి ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోవడం ఒక డౌట్ ఉంటుంది, ఒక పర్సన్కి వచ్చేసి ఏంటంటే ఆ కంట్రీకి వెళ్ళిన తర్వాత అకామిడేషన్ పరిస్థితి ఏంటని చెప్పి ఒక డౌట్. అట్లా మనం లాస్ట్ వీడియోలో చేసిందంతా ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ స్టెప్, అంటే పాస్పోర్ట్ దగ్గర నుంచి మన అప్లికేషన్ స్టార్ట్ ఎలా అవుద్ది, ఎడ్యుకేషన్ లోన్ కావాలనుకుంటే మనం ఎవరిని కలవాలి అనేది, అండ్ దాంతోపాటు యూనివర్సిటీ చూస్ చేసుకోవాలంటే నీకు ఎవరు హెల్ప్ కావాలి, అండ్ ఒకవేళ యూనివర్సిటీ చూస్ చేసుకున్నాము అప్లికేషన్ పెట్టే వాళ్ళు ఎవరు, అండ్ అప్లికేషన్ పెట్టినాము అకామిడేషన్ చూపించే వాళ్ళు ఎవరు, అకామిడేషన్ చూపించిన ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఫ్లైట్ టికెట్ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు. అంటే మనం ఏంటంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సపరేట్గా టీమ్ ఇన్ఛార్జ్లను పెట్టినాము, వాళ్ళ కింద టీమ్ మెంబర్స్ ఉంటారు, ఆ మెంబర్స్ ని కలుస్తారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే బ్యాంకుల వాళ్ళ దగ్గర డైరెక్ట్ గా బ్యాంక్ టీమ్ ని కల్పిస్తాం మనం. డైరెక్ట్ గా ఏంటంటే మన దగ్గర ఆఫీస్ లో కూర్చున్నది కూడా బ్యాంక్ ఎంప్లాయీస్, ఎడ్యుకేషన్ లోన్ ఎవరైతే డిస్బర్స్ చేస్తారో ఎడ్యుకేషన్ లోన్ డిపార్ట్మెంట్ టీం ఉంటారో వాళ్ళందరూ కూడా మన ఆఫీస్ లో అందుబాటులో ఉంటారు. కాబట్టి ఫేస్ టు ఫేస్ ఆ బ్యాంక్ వాళ్ళని కలవచ్చు, ఫేస్ టు ఫేస్ మన కౌన్సిలర్ ని కలవచ్చు, ఫేస్ టు ఫేస్ బ్యాక్ అండ్ టీమ్ పర్సన్ అప్లికేషన్ ఎవరైతే పెడతారో వాళ్ళని కలవచ్చు, అదే ఫేస్ టు ఫేస్ అకామిడేషన్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళని కూడా మనం డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అది సపరేట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ దొరికేస్తాయి. ఇంకొకటి నేను వస్తున్నప్పుడు మీ బయట బోర్డు ఉంది కదా, మీ బోర్డు పక్కన బ్యాంక్ పేర్లు పెట్టున్నారు, ఏంటది? అవన్నీ కూడా మనం టైఅప్ అయిన బ్యాంక్స్ మేడం. ఆ ఎవరైతే టైఅప్ అయిన బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయో వాళ్ళ యొక్క అఫీషియల్ గా లోన్ డిపార్ట్మెంట్ టీమ్ మెంబర్స్ ఎవరైతే లోన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఉంటారో బ్యాంకులో కూర్చున్న వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చుంటారు. ఈ ఆఫీస్ లోనే వాళ్ళు అందుబాటులో ఉంటారు. ఏ ఒక్క స్టూడెంట్ అయినా ఎడ్యుకేషన్ లోన్ కావాలి అని చెప్పి అబ్రాడ్ కి వెళ్ళి మాస్టర్స్ చదువుకునేటప్పుడు, అంటే ప్రతి ఒక్క పేరెంట్ కైనా ప్రతి ఒక్క స్టూడెంట్ కైనా బయట కంట్రీకి వెళ్లే ముందు వాళ్ళ ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఫైనాన్షియల్ బడ్జెట్ మనం ఎంత పెట్టుకోవాలా, ఇది మన దగ్గర నుంచి అవుద్దా లేదా, చేయలేమనుకుని చాలా మంది స్టూడెంట్స్ వెళ్దామని బాగా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా డబ్బులు కొంచెం ఇబ్బంది అయ్యి ఏంటంటే బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనం దాన్ని ఫస్ట్ స్టెప్ లోనే మన ఆఫీస్కి ఎంటర్ అయ్యేటప్పుడే గ్రౌండ్ ఫ్లోర్నే దీనికి ఒక ఆన్సర్ ఇస్తాం మేడం. ఒక పేరెంట్ రాగానే ముందు మనం కల్పించేది బ్యాంక్ ఎంప్లాయీస్ని కల్పిస్తాం డైరెక్ట్ గా, మన టీం ఉంటారు వాళ్ళకి హెల్ప్ చేయడానికి. అండ్ వీళ్ళందరూ ఏంటంటే మనం అరౌండ్ ఒక 25 నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ తో టైఅప్ అయినాం. ఈ వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు
నేను చెప్పేది ఎడ్యుకేషన్ లోన్ ఫర్ ద మాస్టర్స్ ఇన్ అబ్రాడ్. ఈ ఎడ్యుకేషన్ లోన్ లో నాట్ ఓన్లీ ఫర్ ద యూనివర్సిటీ ఫీజ్, ఈ ఎడ్యుకేషన్ లోన్ కవర్ అయ్యేది వచ్చేసి యూనివర్సిటీ ఫీజు కవర్ అవుతుంది, తర్వాత ఫుడ్ అండ్ అకామిడేషన్ కి కవర్ అవుతుంది, దానితో పాటు ఫ్లైట్ టికెట్ ఖర్చులో కవర్ అవుతుంది, అండ్ దానితో పాటు బుక్స్, స్టేషనరీ, లేదంటే ల్యాప్టాప్, లేకుంటే పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఏవైనా కూడా కవర్ అవుతాయి. ఇప్పుడు రీసెంట్ గా ఒక చిన్న ఇంప్లిమెంటేషన్ ఏం జరిగిందంటే బ్యాంక్స్ దాంట్లో ఒక ప్రిన్సిపల్ అమౌంట్ లైక్ ఒక యూనివర్సిటీకి వెళ్తున్నారు విత్ ఫుడ్ అకామిడేషన్ అన్ని కలిపి ఒక 30 lakhs బడ్జెట్ అనుకుందాం. అంటే అన్ని కలిపి టోటల్ ఖర్చు అన్ని కలిపి ఒక 30 lakhs బడ్జెట్ అనుకుందాం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటూ 10%, అంటే మనం 30 lakhsలో ప్రిన్సిపల్ అమౌంట్తో పాటు కలిపి ఇంకొక 30 lakhs అన్నప్పుడు ఒక 3 lakhs వచ్చేసి 10% ఆఫ్ అమౌంట్. ఈ 3 lakhs కలిపి వాళ్ళు 33 lakhs ఇస్తారు. ఈ 3 lakhs ఎందుకనంటే మనకు స్టూడెంట్కి వెళ్ళే ముందు పర్సనల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, వీసా ఫీజ్ కానివ్వండి, లేదంటే ఏమైనా ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా ఇన్సూరెన్స్ కానివ్వండి, మెడికల్ టెస్ట్ చేసుకోవాలనుకుంటే మెడికల్ టెస్ట్లకు ప్రతి ఒక్క దానికి మనము జేబుల నుంచి ఒక్క పైసా ఖర్చు చేయకుండా అన్ని ఒక దగ్గరనే అందుబాటులో ఉండే విధంగా ఎడ్యుకేషన్ లోన్ ని రీసెంట్ గా తీసుకురావడం జరిగింది. ఈ విధంగా చాలా రిలీఫ్ కదండి అసలు. అంటే ఇప్పుడు అక్కడ వరకే వస్తుంది అంటే మిగతా అన్నిటి కోసం మనం ఎవరినో ఒకరు అడగాల్సిన, పేరెంట్ మీద డిపెండ్ అవ్వాల్సింది. అక్కడ కూడా పేరెంట్స్ కొంచెం ఊపిరి పీల్చుకునే సొల్యూషన్ ఇచ్చారనమాట. సార్ నేను ఇంతకు ముందు ఫస్ట్ మన వీడియో చేసినప్పుడు వీళ్ళని అడిగాను అనమాట, మీకేమైనా క్వశ్చన్స్ నేను కవర్ చేయలేను, ఏమైనా ఉంటే డౌట్స్ ఉంటే కింద రాయండి నేను అడుగుతాను. ఇప్పుడు నేను వాళ్ళ వైపు నుంచి అడుగుతాను, స్టూడెంట్స్ వైపు నుంచి అడుగుతాను. వాళ్ళకి ఏం క్వశ్చన్స్ ఉన్నాయి, వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎంత ఆథెంటిక్ ఉండాలో అంత ఆథెంటిక్ గా. ఇప్పుడు దిస్ వీడియో ఈస్ ఫ్రమ్ వ్యూయర్స్ అండ్ స్టూడెంట్స్. సో ఇప్పుడు మీకు కొంచెం సూటిగా అడిగే క్వశ్చన్లు ఉంటాయి, మీరు ష్యూర్ గా ఆన్సర్ ఇవ్వాలి. డన్. అయితే ఇవాళ యాజ్ ఐ ప్రామిస్ లాస్ట్ వీడియోలో ఇవన్నీ మీకు రిలేటెడ్ క్వశ్చన్స్, మీ డౌట్స్ ఇవాళ నేను క్లియర్ చేస్తున్నాను, మీ పర్స్పెక్టివ్ లో అడుగుతాను అనమాట. సార్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ లోన్ ప్రాసెస్, మాస్టర్స్కి అప్లై చేయడము, ఇవంతా ఆన్లైన్లో అందరికీ అవైలబుల్ ఉంటుంది. యాజ్ ఎ స్టూడెంట్ నాకు నేను చేసుకోవచ్చు కదా, రిసోర్స్ ఎందుకు అప్రోచ్ అవ్వాలి? 100% మంచి క్వశ్చన్ మేడం. ప్రతి ఒక్క స్టూడెంట్ అబ్రాడ్కి వెళ్ళి మాస్టర్స్ చదువుకుందామని చెప్పి అనుకున్నప్పుడు వాళ్ళ ఫస్ట్ స్టెప్ ఆఫ్ టాస్క్ వచ్చేసి ఏ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి. తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, కానీ ఆ యూనివర్సిటీ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటివి, మనం అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకున్నప్పుడు ఆ యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను జస్ట్ ఇప్పుడు అప్లికేషన్ పెట్టిన వెంటనే మనకు అడ్మిషన్ వస్తుందంటే కాదు. స్టూడెంట్ అప్లికేషన్ పెట్టాలంటే ముందు ఆ అప్లికేషన్ పెట్టే ఒక ఎక్స్పర్ట్ టీం అనేది కావాలి, ఎందుకంటే వీళ్ళకి ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ అందులో లేదు. సరే ఇప్పుడు నేను అప్లికేషన్ నేను సొంతంగా పెట్టుకుంటా కదా, కన్సల్టెన్సీకి పోతే నాకు ఫీజు పెరిగిద్దేమో అని ఒక డౌట్ ఒక స్టూడెంట్కి ఉందనుకోండి. బేసిక్గా ఒక యూనివర్సిటీకి స్టూడెంట్ సొంతంగా అప్లై చేశాడు, లెటర్స్ అజ్యూమ్ ఆ యూనివర్సిటీ ఫీజు అరౌండ్ ఒక 20 lakhs బడ్జెట్ ఉంది. మన దగ్గర నుంచి వీసోర్స్ తరఫు నుంచి మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఏం జరిగిద్ది అంటే ఇదే 20 lakhs యూనివర్సిటీ ఫీజు ఉండేది, దీని మీద ఒక్క పైసా కూడా పెరగదు. యూనివర్సిటీ ఫీజ్ ఇస్ కామన్ ఫర్ ఐదర్ స్టూడెంట్ ఆర్ ఫర్ కన్సల్టెంట్. మన బేసిక్ కాన్సన్ట్రేషన్ ఏం చేస్తామంటే అప్లికేషన్ పెడుతూ ప్యారలల్ గా వాళ్ళకు స్కాలర్షిప్స్ కూడా అప్లై చేస్తాం. యూకే అనుకోండి, లెటర్స్ అజ్యూమ్ అప్ టు 6 lakhs వరకు స్టూడెంట్ కి స్కాలర్షిప్ రావడానికి అవకాశం ఉంటుంది. మా దగ్గర ఏంటంటే జాగ్రత్తగా 1-2 సార్లు అబ్జర్వ్ చేస్తూ యూనివర్సిటీ అప్లికేషన్తో పాటు స్కాలర్షిప్స్ అప్లై చేస్తాం. స్కాలర్షిప్ అప్లికేషన్తో పాటు తొందరగా ఆఫర్ లెటర్ రావడానికి ఏ విధంగా మనం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఆఫర్ వచ్చినాక అడ్మిషన్ కన్ఫర్మ్ చేయడానికి హెల్ప్ చేస్తాము. దానితో పాటు ఇలా ఎడ్యుకేషన్ లోన్కి ఇన్ని బ్యాంక్స్ మనం టైఅప్ అయ్యి వెరీ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తాము. ఎడ్యుకేషన్ లోన్ మనం సొంతంగా చేసుకోవచ్చు కదా అంటే మీరు అడిగిన క్వశ్చన్ ఇందాక, మీరు ఒక 10 బ్యాంకుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ 10 బ్యాంకుల టీం మెంబర్స్ ఏదంటే వాళ్ళందరూ ఒకటే ప్లేస్ లో కూర్చొని ఉంటారు, ఆఫీస్ లోనే అందుబాటులో ఉంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఫేస్ టు ఫేస్ వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. అప్రోచ్ అయినప్పుడు ఎక్కడ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంది, ఎక్కడ మనకు తొందరగా డిస్బర్స్మెంట్ అవుతుంది, ఎక్కడ మన ఖర్చులకు అన్ని విధాలుగా మనకు సమకూర్చే బ్యాంక్ ఎక్కడ ఉంది అనేది మీరు 10 చోట్ల 10 గడపలు దొక్కకుండా ఒకటే ప్లేస్ లో వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఎక్స్పర్ట్ పర్సన్స్ మీకు అటాచ్ చేసినప్పుడు వాళ్ళు చూపించేదానికి మనం చేసుకునే దానికి 10,000% వ్యత్యాసం ఉంటుంది. కరెక్ట్ అండి. అండ్ ఇంకొకటి, అమీర్పేట అంటేనే స్టూడెంట్స్ అంటేనే అమీర్పేట, వాళ్ళకి దగ్గరలో ఉంది వీసోర్స్ ఈ బ్రాంచ్. దిల్సుఖ్ నగర్ అయితే నేను వచ్చాను, ఇది ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం. ఇక్కడ ఎలా ఉంటుంది? మెజారిటీ సెక్షన్ అబ్రాడ్ కంట్రీస్ కి వెళ్ళి చదువుకుందాం అనుకునే మెజారిటీ సెక్షన్ స్టూడెంట్స్ అందరూ కూడాను దే విల్ ఫస్ట్ స్టెప్ ఇన్ అమీర్పేట్ ఇన్ హైదరాబాద్ లో
అదర్ ప్లేసెస్ నుంచి ఏదన్నా ఊళ్ళో నుండో లేకుంటే వేరే సిటీస్ నుంచి వచ్చే ఈవెన్ అదర్ వాళ్ళు స్టేట్స్ కూడా అదర్ స్టేట్స్ వాళ్ళైనా ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికో లేదంటేనేమో ఇంగ్లీష్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి లేదంటే జాబ్స్కి సర్చింగ్ కోసం వాళ్ళు కొన్ని కోచింగ్ తీసుకోవడానికైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ దే విల్ గివ్ ఫర్ అమీర్పేట్. అమీర్పేట్ తర్వాత వీళ్ళు ఏంటంటే డైవర్స్ అవుతారు. ఎక్కడికి అంటే కొంతమంది కుకట్పల్లికి వెళ్ళి చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది దిల్సుఖ్నగర్కి వస్తారు. అట్లంటే మనకు ఈ 3 ప్లేసెస్ లో కూడా స్టూడెంట్స్ కి అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్క పేరెంట్ అయినా కూడా మన దగ్గరికి ఈజీ యాక్సెసిబిలిటీగా ఉండాలని చెప్పి మనం ఈ అమీర్పేట ఆఫీస్ అండ్ కుకట్పల్లి జేఎన్టీ ఆఫీస్ అండ్ దిల్సుఖ్నగర్ ఆఫీస్ ఈ 3 కూడా స్టూడెంట్ బేస్ ఏరియాస్ కాబట్టి ఈ ప్లేస్ లో మన ఆఫీసెస్ ఉండడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే కంపేర్ టు దిల్సుఖ్నగర్ దీని కెపాసిటీ ఒక 30% ఎక్స్ట్రా ఉంటుంది. కంపేర్ టు అమీర్పేట్ మనకు ఇంకొక 15-20% ఎక్స్ట్రా ఉండేది కుకట్పల్లిలో స్టూడెంట్ మూవ్మెంట్. ఓకే. వీసోర్స్ యొక్క సక్సెస్ కారణం ఏంటంటే మనం మెయిన్గా మా పర్సన్ ఒక స్టూడెంట్ని వాళ్ళ స్టూడెంట్ లాగా చూడరు. మా పర్సన్ ఎవరైనా మేము వాళ్ళని ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం, ఏ విధంగా ట్రైన్ చేస్తామంటే ఇఫ్ దే ఆర్ అప్లయింగ్ టు దేర్ బ్రదర్ ఆర్ సిస్టర్, వాళ్ళ సొంతంగా ఒక పర్సన్ సొంతంగా మా తమ్ముడు ఇప్పుడు వెళ్ళాలి అబ్రాడ్కి, మనము ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా స్కాలర్షిప్స్ తెప్పించుకోవాలి, ఏ విధంగా ఎడ్యుకేషన్ లోన్ తెప్పించుకోవాలి బ్యాంకుల నుండి, ఏ విధంగా వీసా అప్లై చేయాలి, ఏ విధంగా వీసా తెప్పించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అంటే వీసా ఏ విధంగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, వెళ్ళిన తర్వాత అకామిడేషన్ ఎవరు చూసుకుంటారు, అక్కడ అకామిడేషన్ ఏ విధంగా ఉన్నది, అండ్ అక్కడ స్టూడెంట్ కంఫర్టబుల్గా ఉంటున్నారా, అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం ఆపర్చునిటీస్ ఏంటివి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ టైం ఆపర్చునిటీస్ ఏంటివి, ఇవన్నిటిని డే 1 నుంచి వాళ్ళ సొంత ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ లాగా మన వాళ్ళు ట్రీట్ చేస్తూ వాళ్ళకు స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి వీసోర్స్ 19 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఎంత స్ట్రాంగ్గా నిలబడి బికాస్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ అనుకోవచ్చు వీసోర్స్ సక్సెస్ అనేది. ఎగ్జాక్ట్లీ, అమేజింగ్. అంటే ఇప్పుడు రూరల్ ఏరియా నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళు అక్కడే చదువుకొని ఉంటారు, ఇంజనీరింగ్ చేస్తారు, కానీ వాతావరణంలో అంత మనకి నాలెడ్జ్కి ఎక్స్పోజ్ అయ్యేది లేకపోతే ఓన్లీ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్కి కన్ఫర్మ్ అయిపోతారు, ఇంత వరల్డ్ నాలెడ్జ్ ఉండదు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మీ వైపు నుంచి ఏ కైండ్ ఆఫ్ గైడెన్స్ ఉంటుంది, వాళ్ళకి భరోసా ఎలా క్రియేట్ చేస్తారు మీరు? మేడం, ఇప్పుడు స్టూడెంట్ ఎప్పుడైనా కూడా ఒక ఆఫీస్కి విజిట్ అయిన తర్వాత అందులో ముందు మాట్లాడేటప్పుడు మేము ఆల్మోస్ట్ అబౌట్ మా కౌన్సిలింగ్ టీమ్ అయితే అరౌండ్ ఒక 5 years ఎక్స్పీరియన్స్ కౌన్సిలర్స్ మన దగ్గర, బ్యాక్ ఎండ్ టీమ్ అయితే మినిమం ఒక 2-3 years ఎక్స్పీరియన్స్డ్ ఏది బ్యాక్ ఎండ్ టీమ్ పర్సన్స్ ఉన్నారు. ఒక స్టూడెంట్ రాగానే ముందు అతని మెంటాలిటీ ఏంటనే మేము ముందు స్టడీ చేస్తాం. అంటే అతను ఏ లెవెల్లో ఉన్నాడు, అప్లికేషన్ ఫార్మాట్లో ఏ లెవెల్లో ఉన్నాడు, ఆ లెవెల్కి మన వాళ్ళు దిగి ఆ లెవెల్ నుంచి వాళ్ళను ట్రైన్ చేస్తూ వీసా వరకు తీసుకెళ్తాం. సూపర్. ఇందా మీరు అన్నారు క్యాష్ ఇంటర్వ్యూస్ అని, ఎస్ మేడం. అందులో కూడా మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయకపోతే ఖచ్చితంగా పర్ఫామ్ చేయలేరు. డైలీ ప్రాక్టీస్ ఉంటే గానీ వాళ్ళకి కాన్ఫిడెంట్ గా పర్ఫామ్. స్టూడెంట్ ఒక ఇంటర్వ్యూని ఫేస్ చేయాలంటే ఇంతకు ముందు కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉండాలి. ఇప్పుడు మనం ఒక ఫైనల్ డెస్టినేషన్ కింద ఇది అనుకున్నాం, ఈ డెస్టినేషన్ మనం మీట్ అవ్వాలంటే ముందు దానికి ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటే దాన్ని ట్రైన్ చేసే గైడెన్స్ ఇచ్చే టీం కావాలి. ఆ టీము గైడెన్స్ ఇస్తూ ట్రైన్ చేస్తూ స్టూడెంట్ని ఈ ఫైనల్ డెస్టినేషన్ అతను ఏదైతే అనుకుంటున్నాడో డ్రీమ్ డెస్టినేషన్ అని చెప్పి ఆ డ్రీమ్ డెస్టినేషన్ తీసుకుపోయే దాంట్లో మన టీం ఏదైతే ఉంటుందో 100% వాళ్ళను డే బై డే వాళ్ళ మైండ్ని ట్యూన్ చేస్తారు. ఇప్పుడు మనము ఒక యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్కో కోవెంట్రీ యూనివర్సిటీకో వెళ్దాం అనుకుంటున్నాం. ఈ యూనివర్సిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాయి. కండక్ట్ చేస్తున్నప్పుడు మన దగ్గర ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ ఆల్రెడీ వెళ్ళిపోయిన స్టూడెంట్స్కి ఏ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్ జరిగినాయి అవన్నీ మేము 1-2 సార్లు కేస్ స్టడీస్ ఉంటాయి కాబట్టి మేము దాన్ని వెరిఫై చేస్తూ స్టూడెంట్కి నువ్వు ఇది ప్రిపేర్గా ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, ఈ క్వశ్చన్ అడిగే అవకాశం నువ్వు ఈ విధంగా ప్రిపేర్గా అని చెప్పి మాక్ ఇంటర్వ్యూస్ అరౌండ్ ఒక 1 week 10 days ముందు నుంచే ప్రిపేర్ చేస్తూనే ఉంటాం. అప్పుడు యూనివర్సిటీ అఫీషియల్ టీమ్ పర్సన్ ముందు వచ్చి జూమ్ లో కూర్చున్నా కూడాను ఇంతకు ముందు మనం అన్ని డిస్కస్ చేసిన పాయింట్స్ అని చెప్పి స్మూత్ గా స్టూడెంట్ ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంటది. సరే సార్, నేను నెక్స్ట్ క్వశ్చన్స్ అడుగుతాను, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనం నెక్స్ట్ ఫ్లోర్ కి వెళ్ళి ఆ ఫ్లోర్ చూస్తూ దాని మీద డిస్కస్ చేసుకుంటాం. మిగతా క్వశ్చన్స్ ఎస్ మ్యామ్. అంటే ఒక నాక్ పాయింట్ ట్రిక్ పాయింట్ అని చెప్పాలండి. ఎక్కడైనా ఫస్ట్ మనం యూజువల్లీ మాట్లాడితే ఏదైనా మంచి ఆంబియన్స్ ఉన్న రూమ్లోకి మనం ఎంటర్ అయితే మైండ్ ప్లెజెంట్ అయిపోద్ది కదా, వీళ్ళు దాన్ని బాగా క్యాచ్ చేశారు. ప్రతి
నేను దిల్సుఖ్ నగర్ చూశాను, మిగతా ఫొటోస్ చూశాను, ఇప్పుడు అమీర్పేటకి వచ్చాను. వచ్చిన వెంటనే అంబియన్స్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే, ఎక్కడెక్కడ ఎండల్లో పాపం బస్సులు పట్టుకొని వచ్చిన పేరెంట్స్ స్టూడెంట్స్ కానీ ఫస్ట్ వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎంత బాగా రిసీవ్ చేసుకొని వాటర్ సర్వ్ చేసి, మినరల్ వాటర్ సర్వ్ చేసి, మన వెనక చూడండి జ్యూస్లు మినరల్ వాటర్ రెడీగా ఉంచుతారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ప్రశాంతంగా ఫీల్ చేస్తే డెసిషన్ కూడా ప్రశాంతంగా తీసుకుంటారు. అదా ఇదని కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఎంతైనా ఫ్యూచర్ డెసిషన్స్ కదా ఇది. ఓకే సార్, ఇప్పుడు మన ఈ ఫ్లోర్కి వచ్చేది అంతా కౌన్సిలింగ్ ఫ్లోర్ అని చెప్పారు కదా. మరి ఇందాక ఒక క్వశ్చన్ దగ్గర ఆగాం. ఈ మధ్య నేను విన్నాను ఎక్కువ మంది స్టూడెంట్స్ యూకేకి ఆప్ట్ చేసుకుంటున్నారని విన్నాను. అసలు ఏ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ యూఎస్ఏని ఆప్ట్ చేసుకుంటారు, ఏ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ యూకేని ఆప్ట్ చేసుకుంటారు? బీటెక్ కంప్యూటర్ సైన్స్ అయిపోయారు అనుకోండి స్టూడెంట్స్, వాళ్ళ ఫస్ట్ కంట్రీ డ్రీమింగ్ ఆఫ్ అబౌట్ యుఎస్. అదే విధంగా ఇప్పుడు మన యూకేకి మొబిలిటీ ఉన్న కోర్సెస్ ఏ విధంగా ఉంటాయంటే, యూకే ఈజ్ అ మార్కెట్ ఆఫ్ మిక్స్డ్ సబ్జెక్ట్స్. అంటే ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫేమస్ ఫర్ కంప్యూటర్ సైన్స్, ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ కంప్యూటర్ సైన్స్, ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ మేనేజ్మెంట్ కోర్సెస్, అండ్ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ మెకానికల్ స్టూడెంట్స్, సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, ఎలక్ట్రికల్స్కి, ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అక్కడ ఆపర్చునిటీస్ అనేటివి యూకేలో ఉన్నాయి. బికాస్ యూకే ఈస్ నాట్ ఓన్లీ ద వన్ కంట్రీ, యూకే ఈస్ కింగ్డమ్ ఆఫ్ 4 countries. అందులో మనకు ఇంగ్లాండ్ వస్తుంది, స్కాట్లాండ్ వస్తుంది, వేల్స్ వస్తుంది, నార్థన్ ఐర్లాండ్. సో ఈ విధంగా 4 countries అనేటివి కలయిక యునైటెడ్ కింగ్డమ్. సో ఇక్కడ ఏంటంటే స్కాట్లాండ్ వచ్చేసరికి మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ వెళ్ళేది ఎడిన్బర్గ్, గ్లాస్గో ఈ ప్లేసెస్కి వెళ్తారు. వెన్ కమింగ్ టు ఇంగ్లాండ్కి వచ్చేసరికి మన స్టూడెంట్స్ ఎక్కువ మంది ఆప్ట్ చేసుకునేది లైక్ లండన్, కోవెంట్రీ, లేదంటే మాంచెస్టర్, లీడ్స్, లివర్పూల్, ఈ టైప్ ఆఫ్ ప్లేసెస్ మన స్టూడెంట్స్ ఎక్కువ మంది మొబిలిటీ అవుతారు. ఈ ప్లేసెస్ అనేటివి దీస్ ఆర్ ఆల్ ఫేమస్ ఫర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఉంటుంది, మెకానికల్స్కి, సివిల్కి, అండ్ వెన్ కమింగ్ టు అగ్రికల్చర్ స్టూడెంట్స్, ఏజీబీఎస్సీ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఉంటారు కదా, ఆ అగ్రికల్చర్ బీఎస్సీ స్టూడెంట్స్ కూడాను వాళ్ళందరూ కూడా ప్రిఫర్ చేసే కంట్రీ యూకే. సో ఇప్పుడు యుఎస్ఏ అనేది మామూలుగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ మన వాళ్ళ యొక్క డ్రీమ్ డెస్టినేషన్ ఉండొచ్చు, దానితో పాటు సేమ్ అదే టైప్ ఆఫ్ డెస్టినేషన్, డ్రీమ్ డెస్టినేషన్ యూకే. ఏ విధంగానంటే ఇప్పుడు పార్ట్ టైమ్స్లో కానివ్వండి, ఫుల్ టైంలో కానివ్వండి. ఇప్పుడు పార్ట్ టైం వచ్చేసరికి ఒక స్టూడెంట్ వీసా మీద యూకేకి వెళ్ళారు స్టూడెంట్ వీసా మీద టైర్ 4 వీసా అంటాం మనం దాన్ని. యుఎస్ఏలో వచ్చేసరికి F1 వీసా. ఈ టైర్ 4 వీసా మీద స్టూడెంట్ చదువుకుంటున్నప్పుడు వీళ్ళకున్న ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయంటే 20 hours per week వర్క్ చేసుకోవచ్చు. ఏది లీగల్ హవర్స్ 20 hours per week యూకే ఈజ్ యాక్సెప్టెడ్. కాకపోతే నేనేమంటా అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే కంచి బయట కంట్రీస్ వెళ్దాం అనుకుంటున్నారో దోస్ పీపుల్ షుడ్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ పార్ట్ టైం. ఎక్కువ మంది పార్ట్ టైం మీద ముందు కాన్సన్ట్రేట్ చేయొద్దు. దే నీడ్ టు ఫోకస్ ఆన్ ఫుల్ టైమ్ జాబ్స్. అది యూకేలో ఫుల్గా ఉన్నాయి ఆపర్చునిటీస్. ఒరిజినల్ గా చేసుకోవడానికి కోవెంట్రీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి నార్థన్ ఇంగ్లాండ్ లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీకు స్కాట్లాండ్ లో వచ్చేసరికి ఎడిన్బర్గ్ అండ్ గ్లాస్గోలో ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే స్టూడెంట్స్ వెళ్ళేటప్పుడు ముందు వాళ్ళు ఆప్ట్ చేసుకునే ప్లేసెస్ కూడా మీరు వెరిఫై చేసుకోవాలి. అండ్ దానితో పాటు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా ఏ విధంగా ఉంది ఆ కంట్రీలో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో వెన్ కమింగ్ టు యూకే వచ్చేసరికి బీటెక్ అయినా కంప్లీట్ చేసుకోవచ్చు, బీ ఫార్మసీ అయినా కంప్లీట్ చేసుకోవచ్చు, ఎవరికైనా కూడా ఆపర్చునిటీ యూకే ఈక్వల్గా ఇస్తుంది. సో ఆ విధంగా ఏంటంటే మెజారిటీ సెక్షన్ కి రీచబిలిటీ ఉన్న కంట్రీ ఏదైనా ఉందంటే దట్ ఈస్ యూకే. అండ్ సెకండ్ ఆప్ట్ ఎందుకు యూకే చూస్ చేసుకుంటున్నారు మెజారిటీ స్టూడెంట్స్ అంటే బడ్జెట్ యూకే వచ్చేసరికి దట్ ఈస్ ఫర్ 15 lakhs. 2 years కోర్స్ ఉంటుంది. పౌండ్ వాల్యూ ఎక్కువ కదా మనకి, పౌండ్ వాల్యూ యూకే యుఎస్ డాలర్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే పౌండ్ వాల్యూ ఎక్కువ, బట్ స్టిల్ ఫీజ్ అనేటివి తక్కువ ఉంటాయి. మనకి ఏంటంటే 15 lakhs లో 2 years కంప్లీట్ అయిపోయే విధంగా ఉన్న దేశం ఏదైనా ఉందంటే దట్ ఈస్ యూకే. అండ్ కంపేర్ టు లివింగ్ కాస్ట్ ఇన్ యుఎస్ యూకే చాలా తక్కువ. యుఎస్ తో పోల్చుకుంటే లివింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది. అండ్ దానితో పాటు ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ యూకేలో, వర్క్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ. స్టూడెంట్ కూడా వెళ్ళిన తర్వాత ఎంప్లాయ్మెంట్ వీసా కూడా 5 years ఎలిజిబిలిటీ వస్తాడు. చదువుకున్న కోర్స్ మీద కంప్లీట్ చేసుకొని జాగ్రత్తగా మాస్టర్స్ చదువుకుంటే 5 years ఎంప్లాయ్మెంట్ వీసా వస్తుంది. టైర్ 2కి మారుతారు, ఆపర్చునిటీస్ పెరుగుతాయి, సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు చెప్తుంటే నాకు చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉందన్నమాట యూకే చూస్ చేసుకోవడానికి.
యూకేకి అప్లికేషన్ పెడుతున్నారు మాస్టర్స్ కనంగానే ఎగ్జామ్ది క్వశ్చన్ వస్తుంది, ఇంగ్లీష్ ఎగ్జామ్ ఏం రాయాలి అని. ఒకసారి ఎగ్జామ్ గురించి చెప్తారు. యూకేకి మాస్టర్స్ ఏ కోర్స్ మీద మేడం, ఇట్ మే బి ఫర్ బీటెక్ అండ్ అట్ ద సేమ్ టైం డిగ్రీ చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైనా కూడాను ఎటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. అంటే మనకు ఐఎల్స్ రాయాల్సిన అవసరం లేదు, టోఫెల్ రాయాల్సిన అవసరం లేదు, అండ్ డ్యూలింగో రాయాల్సిన అవసరం లేదు. మాస్టర్స్ అప్లై చేసే వాళ్ళు మాస్టర్స్ అప్లికేషన్ పెడదాము అనుకుని మనము యూకే కంట్రీలో చదువుకుందాం అనుకుంటే మాస్టర్స్ యూ కెన్ గో వితౌట్ ఎనీ ఈపీటీ ఎగ్జామినేషన్. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటివంటే 12th అంటే ఇంటర్మీడియట్ చదువుకునే టైంలో మనకు అందులో ఉన్న ఇంగ్లీష్ సబ్జెక్ట్ యొక్క స్కోరు 65% కంటే ఎబో ఉంటే సరిపోయిద్ది. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ 65 కంటే బిలో ఉంది, కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తున్నాయి అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాయి. అంటే ఏంటంటే మనము బ్యాచిలర్స్లో డిగ్రీ ఆర్ బీటెక్ ఏ కోర్సు చదువుకున్నా కూడా ఆ కోర్సు మనము ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో చదువుకున్నాము అనే ఒక ఎంఓఐ సర్టిఫికేట్ కన్నా తీసుకుంటే దే కెన్ అప్లై ఫర్ ద యూనివర్సిటీస్. ఇది ఇంకా సునాయాసం కదా. సో స్ప్రింగ్ ఇంటెక్ కూడా ఉంది కదా ఇప్పుడు, రైట్ నౌ జాన్లో ఉంది. జనవరి ఇంటెక్ నడుస్తుంది. జనవరి ఇంటెక్ యూనివర్సిటీస్ ఓపెన్ ఉన్నాయి ఆల్రెడీ. ఎవరైనా స్టూడెంట్స్ బీటెక్ ఆర్ డిగ్రీ ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ మాస్టర్స్ ఇన్ అబ్రాడ్ ఆర్ యూకే, మనకి ఇప్పుడు జనవరి ఇంటేక్ ఓపెన్ ఉన్నాయి అప్లికేషన్స్. ఏంటంటే ఇప్పుడు మనకు ఎండింగ్ లో క్లోజింగ్ లో ఉన్నాయి కాబట్టి వచ్చి వెళ్దాం అనుకునే వాళ్ళు మన ఆఫీసెస్ ఆబ్వియస్ గా అందరికి తెలుసు. మనకు దిల్షనగర్ ఆఫీస్ కైనా విజిట్ అవ్వచ్చు, అమీర్పేట ఆఫీస్ కైనా విజిట్ అవ్వచ్చు, లేదంటే మన విజయవాడ, తిరుపతి, వైజాగ్ ఏ ఆఫీస్ కైనా విజిట్ అవుతే అక్కడ ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ మీరు ఏ కంట్రీ అనుకుంటే ఆ కంట్రీకి తగ్గ ఇన్ఫర్మేషన్ టోటల్లీ ఇచ్చి యూనివర్సిటీస్ వైజ్ గా రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి బడ్జెట్, దాని తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అక్కడ ఉండడానికి ఆఫ్టర్ కంప్లీటింగ్ టోటల్ మొత్తం A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రాసెస్ అంతా. కానీ సార్ నాకు ఇక్కడ డౌట్ ఏంటి అంటే జాన్ అన్నారు, సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం నవంబర్ లో, జస్ట్ ఇంకొక 1 month ఉంది. అంటే అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు వీడియో చేసి కొంచెం టెన్షన్ పడతారు కదా, 1 month ఉంది మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అని. ఇప్పుడు జనవరి అండ్ ఫిబ్రవరి ఇంటేక్ రెండు కలిపి స్ప్రింగ్ ఇంటేక్ అంటాం మేడం. ఇప్పుడు స్టూడెంట్ స్ప్రింగ్ ఇంటేక్ అప్లికేషన్స్ ఓపెన్ ఉన్నాయి, వాళ్ళు ఫ్రీగా ఈ 10-15 days ఎప్పుడైనా కూడా వచ్చి అప్రోచ్ అవ్వచ్చు స్ప్రింగ్ ఇంటేక్ కోసం. సో ఎన్ని డేస్ పడుతుంది అప్రాక్సిమేట్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ అంతా టోటల్ కంప్లీట్ అవ్వడానికి 45 days మేడం. ప్రతి ఒక్కరికి కూడా ఆన్ టైంలో కంప్లీట్ అయిపోయే విధంగా మన ప్రాసెస్ అనేది ఉంటుంది మేడం. ఇంకొక మేజర్ క్వశ్చన్ సార్, మీరు డిఫరెంట్ కంట్రీస్కి పంపిస్తారు, డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి, మీరు ఎన్ని కాలేజెస్తో టైఅప్ అయి ఉన్నారు, ఎంత సపోర్ట్ ఇవ్వడానికి? మేము యూకేలో మీరు ఏ యూనివర్సిటీ అయినా అప్లికేషన్ పెడతాం, యూఎస్ఏలో ఏ యూనివర్సిటీ అయినా అప్లై చేస్తాం, మీరు ఏ యూనివర్సిటీ అయినా చూస్ చేసుకొని వీఆర్ రెడీ టు అప్లై ఫర్ దట్ యూనివర్సిటీ. అంటే ఈ లెక్కన ఎన్నో వందల వేల యూనివర్సిటీలు ఉంటాయి కదా కంట్రీస్. మనము అరౌండ్ వరల్డ్ వైడ్ గా 1500 యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉన్నాం మేడం. వరల్డ్ వైడ్ గా 1500+ యూనివర్సిటీస్ తో టైఅప్ అయినాం. స్టూడెంట్ ఏ ప్లేస్ లో ఎక్కడ ఏ యూనివర్సిటీ ఉన్నా ఆ యూనివర్సిటీకి అప్లై చేయమన్నా వాళ్ళ యొక్క స్పెసిఫికేషన్స్ ని బట్టి మనం ముందు ప్రిఫరెన్స్ అంటే ఆ యూనివర్సిటీస్ కి అప్లై చేస్తాం. అండ్ దాంతో పాటు యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ చూసుకొని మనం కూడా కొన్ని యూనివర్సిటీస్ ని స్టూడెంట్స్ కి అందిస్తాము. దాంతో పాటు వాళ్ళ సజెషన్స్ తీసుకొని స్టూడెంట్స్ ఏ యూనివర్సిటీ కంటే ఆ యూనివర్సిటీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క యూనివర్సిటీలో మన రీసోర్స్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా స్టూడెంట్కి ఎప్పటికీ ఉంటుంది. సూపర్ సార్. సార్ ఇప్పుడు దాకా నేను చాలా క్వశ్చన్స్ అడిగాను, స్టూడెంట్స్ ఎవరెవరైతే క్వశ్చన్స్ ఉన్నాయో, డౌట్స్ ఉన్నాయో అది క్లారిఫై చేశారు. బట్ మన మాటల్లో ఎంత చెప్పుకున్నా ఒక ఆథెంటికేషన్ అనేది ప్రూఫ్ చూపిస్తే దానికి దీనికి అసలు రిలేషనే లేదు. ఒక ప్రూఫ్ అనేది మొత్తం ఆన్సర్ చేసేస్తుంది అన్ని క్వశ్చన్స్కి. అలాగే ఇన్ని కన్సల్టెన్సీస్ ఉన్నా వై వీసోర్స్ ఆథెంటికేషన్ ఏంటి వీసోర్స్? వీసోర్స్ వచ్చేసి మేడం వీ హావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇయర్ ఆఫ్ 2006. 2006లో ఎస్టాబ్లిష్ అయిన సంస్థ ఇది. అండ్ దానితో పాటు మన వీసోర్స్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు పొందిన సంస్థ మన వీసోర్స్. అండ్ ఇప్పుడు మనం మాస్టర్స్కి అడ్మిషన్స్ చేస్తాం. మాస్టర్స్కి అడ్మిషన్ చేస్తున్నాం అన్నప్పుడు ఖచ్చితంగా బయట కంట్రీల యొక్క గుర్తింపులు కూడా మనకు ఉండాలి. దాంట్లో మనకు వచ్చేసి వీఆర్ రికాగ్నైజ్డ్ బై నఫ్సా, NAFSA, నేషనల్ అసోసియేషన్ ఫర్ ఫారెన్ స్టూడెంట్ అడ్వైజర్స్ అని చెప్పి మనకు నఫ్సా ద్వారా గుర్తింపు పొందిన సంస్థ. అండ్ ICEF, ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఫేర్స్ అని చెప్పి ICEF ద్వారా కూడా గుర్తింపు పొందిన సంస్థ. EAIA ద్వారా గుర్తింపు పొందిన సంస్థ మేడం. యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్. అసలు మీరు ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వీళ్ళ ఆఫీస్లో గోడ మీద ఫ్రేమ్ కట్టించి పెట్టించున్నారు, మీరు ప్రతి ఫ్లోర్లో ఇవి చూడొచ్చు.
అండ్ ఇంకొకటి మీ తరపున మీ క్వశ్చన్స్, మీ డౌట్స్, మీ అనుమానాలు అడిగాను. తర్వాత ఆథెంటికేషన్ ఏంటి, అసలు మీకు రికగ్నిషన్ ఉన్నట్టు మనకి ఏదో ఒక పేపర్ ఫార్మాట్లో కనిపించాలి కదా, సో అది కూడా అడిగాను. ఇక థర్డ్ ఇంపార్టెంట్ మిగిలింది ఏంటి అంటే, ఆల్రెడీ స్టూడెంట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో, వీసా వచ్చినారో, వీసోర్స్లోకి స్టెప్ ఇన్ ఉన్నారో, వాళ్ళని అడిగి యాక్చువల్లీ వీళ్ళు చెప్పిందంతా ఇక్కడ జరుగుతుందా లేదా అన్నది మనం ఇవాళ టెస్టిమనీ తీసుకుందాం. విత్ యువర్ పర్మిషన్, మీరు ఫస్ట్ నుంచి ఏదైనా మీరు అడగచ్చు, నేను ఆన్సర్ చేస్తాను కాబట్టి ఇప్పుడు మీ స్టూడెంట్స్తో కూడా మాట్లాడే పర్మిషన్ ఇస్తే. 100%. yes మేడం. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారు, వీసా వచ్చిందంట, అది అట్టు ఇవాళే వచ్చిందంట. మాట్లాడదాం అసలు. నాగేంద్ర గారు ఏవో చెప్పారో అవన్నీ ఫుల్ఫిల్ అయ్యలేదో. హాయ్, నీ పేరు? గార్గి. సో గార్గి పేరు భలే ఉంది. ఏంటి మీనింగ్ ఏంటి? అమ్మవారి పేరు. అమ్మవారి పేరా? ఎక్కడ ఉండి? హైదరాబాద్. హైదరాబాద్. సో పుట్టింది పెరిగిందంతా ఇక్కడే హైదరాబాద్. సో మాస్టర్స్ కోసం ఫస్ట్ టైం వెళ్తున్నావా? ఎస్, అవును. ఇవాళే వచ్చిందంటగా వీసా కూడా. దట్స్ అమేజింగ్, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ టైం వరల్డ్ చూడడానికి వెళ్తున్నావు. సో యూఆర్ ఫ్రమ్ ఇంజనీరింగ్? No, I'm from BBA. డిగ్రీ BBA, Bachelor of Business Administration. So you're going for Business Analytics. బిజినెస్ అనలిటిక్స్. అమేజింగ్. సో ఫస్ట్ టైం రీసోర్స్కి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? Actually, as compared to very other consultancies, You've been to other consultancies yeah, as I've well? been there. Like I've got enrolled into a couple of other consultancies also, but I really liked the friendliness and the environment that they cater to the students. Adi from enrolling them into VSOs till getting your visa and బేసికలీ మనకి బయట కన్సల్టెన్సీస్ వచ్చేసరికి దే ఆర్ హెల్పింగ్ యూ టిల్ వీసా. వీసాస్కి వచ్చేసరికి ఆఫ్టర్ దట్ ఆల్సో దే ఆర్ టేకింగ్ వెరీ గుడ్ కేర్, బీ ఇట్ విత్ ఫ్లైట్ టికెట్స్, అకామిడేషన్, అక్కడికి వెళ్ళాక బేసిక్ అలవెన్సెస్ లైక్ వాట్ వీ హ్యావ్ సిమ్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ఆల్సో మనకి ఇక్కడ నుంచి యాజ్ స్టూడెంట్స్, బికాస్ వెన్ వీ గో దేర్ మనకి ఇమీడియట్ హెల్ప్ ఎవరు ఉండరు అక్కడ. సో దే ఆర్ హెల్పింగ్ అస్ ఇక్కడ నుంచి. సో దట్ బ్యాంక్ అకౌంట్స్ కూడా, సిమ్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ఆల్సో, అది చాలా హెల్ప్ఫుల్ గా ఉండే. ఈవెన్ ఐ గాట్ ఎన్రోల్ ఇన్ టు దెమ్, నాకు కపుల్ ఆఫ్ డేస్ లో వచ్చేస్తుంది ఐ గెస్. సో ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. లైక్ ద షార్ట్ లిస్టింగ్ దే గివింగ్, it's they give you how much ever you want with the student preference, they're really catering to that mana preference, because very universities, very consultancies lo it's like universities they have some tie ups, or they're just pushing you into certain universities, and here it is not the case. మీరు అడిగిన దానికి అప్లై చేస్తున్నారు, వాళ్ళు ఏం పుష్ చేయలేదు. లేదు లేదు, దే ఆర్ ఓపెన్ ఫర్ సజెషన్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ అండ్ ఆల్సో. నేను వచ్చినప్పుడు వాళ్ళు అదే అన్నారు, నీ దగ్గర ఏదైనా షార్ట్ లిస్టింగ్ ఉంటే విల్ గో విత్ దట్, లేదు ఇఫ్ యూ వాంట్ ఎనీ అసిస్టెన్స్ ఫ్రమ్ అవర్ ఎండ్ దే సెడ్ దే విల్ డూ దట్. సో ఇక్కడ ఏంటంటే యూ కెన్ డిస్కస్ ద ఆప్షన్స్ ఫ్రమ్ యువర్ ఎండ్ అండ్ ఫ్రమ్ దేర్ ఎండ్, సో దట్ యూ కెన్ land up in a very good place, and I'm really happy with this. That's amazing. Loan process. ఇక్కడ నాకు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, నాగేంద్ర గారు ఇక్కడ డిఫరెంట్ బ్యాంక్స్ నుండి వాళ్ళ ఎంప్లాయీస్ వచ్చి ఇక్కడ ఉంటారు, వాళ్ళే సజెస్ట్ చేస్తారు, అండ్ ఎక్కడ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందో దాన్ని మీరే చూస్ చేసుకోవాలి. అదే జరిగింది. దట్స్ నైస్. మీరు వచ్చిన ఏ డే రోజు మీకు బ్యాంక్ ఎంప్లాయీస్ కి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది? ఆన్ ద వెరీ ఫస్ట్ డే, అంటే నేను ఎన్రోల్ అవుదాము అని వచ్చినప్పుడే ఐ లైక్ హ్యాపీ టు స్పీక్ టు ఎవ్రీబడి. అది కన్సల్టెంట్ అయినా కానీ, లైక్ అది బ్యాంక్ గురించి అయినా కానీ, ఫర్దర్ రిలేటెడ్ వీ హ్యాపెన్ టు స్పీక్ టు ఎవ్రీబడి. నాకు నా ఆఫర్ లెటర్ వచ్చిన 15-20 డేస్లో నాకు శాంక్షన్ అయిపోయింది లోన్ యాక్చువల్లీ. యా, సో అడగొచ్చా లోన్ అమౌంట్ ఎంత అని? కాలేజ్కి నాకు 45 lakhs అప్రూవ్ అయ్యింది. ఓకే. యూనివర్సిటీ? నాది సేక్రెడ్ హార్ట్ యూనివర్సిటీ, కెనెటికట్లో. దట్స్ అమేజింగ్. సో ఫీజ్ డీటెయిల్స్ కూడా చెప్పేశారు, యూనివర్సిటీ కూడా చెప్పేశారు. సో వీళ్ళ సర్వీస్ అనేది ఎలా ఉంది, సో స్టూడెంటే చెప్పిన తర్వాత ఇంకా మనం ఎక్కువ క్వశ్చన్స్ అడగకూడదు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇంకొక స్టూడెంట్ ఉన్నాను, మీ పేరు? ఉదయ్ కుమార్. ఉదయ్ కుమార్, ఎక్కడ నుండి మీరు? హైదరాబాదేనా? మీరేంటి డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్? బీటెక్ ఇంజనీరింగ్. బీటెక్ ఏ కోర్సు? కంప్యూటర్ సైన్స్. హైదరాబాద్లోనే చేశారు? లేదు, చెన్నైలో చేశాను. ఓకే. సో నౌ మాస్టర్స్ త్రూ వీసోస్ వెళ్తున్నారు. దట్స్ నైస్. మీరైతే ఏకంగా పాస్పోర్ట్ కూడా పట్టుకొచ్చారు. ఏంటి వీసా అప్రూవల్ అయిపోయింది. ఇది చూపెట్టండి. వీసా కూడా వచ్చింది, ఇదిగోండి. సో మీరు వెళ్తుంది ఎక్కడికి? ఫ్లోరిడా స్టేట్, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ ఫ్లోరిడా. ఇదిగోండి ఇక్కడ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ ఫ్లోరిడా. మీరు వీసోస్లోకి స్టెప్ ఇన్ అయిన దగ్గర నుండి ఎన్నో డేకి మీకు వీసా అప్రూవల్ వచ్చింది?
నేను రీసోర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ థింగ్ నేను నా గ్రాడ్యుయేషన్ అయిపోయినాక అండర్ గ్రాడ్యుయేషన్ నేను మంచి కన్సల్టెన్సీ కోసం చూస్తుండే. అప్పుడు రీసోర్స్ నాకు మా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేస్తుండే. నేను రీసోర్స్కి వచ్చాక గఫర్ బ్రో అని మా మెంటర్ అతను ప్రతి విషయంలో మాకు గైడ్ చేశాడు. త్రూ అప్లికేషన్ ప్రాసెస్, ఆఫర్ లెటర్, ఎడ్యుకేషన్ లోన్, ఎవ్రీథింగ్ ఆ బ్రోనే చూశాడు. మాకు అన్ని విషయాలు అసిస్టెంట్ చేశాడు. వీసా ఇంటర్వ్యూస్ కూడా మాక్ టెస్ట్, మాక్ ఇంటర్వ్యూస్ అన్ని బ్రో చూసుకున్నాడు. మాక్ ఇంటర్వ్యూస్ ఎలా ఉన్నాయి? బాగా హెల్ప్ అయ్యాయి? బాగా హెల్ప్ అయ్యాయి. మాకు కాన్ఫిడెంట్గా వెళ్ళాము ఇంటర్వ్యూకి కూడా. అట్లా నువ్వు ఎప్పుడు అనుకోలేదా సొంతగా అప్లై చేసుకోవచ్చు, ఏదో కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని అనుకోలేదా? అనుకున్నాము, బట్ మనకి ప్రతి విషయం క్లారిటీతో వెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మనం కన్సల్టెన్సీకి వచ్చాము. ఆ బ్రో కూడా మనం చాలా ఫ్రెండ్లీగా ట్రీట్ చేశారు. ప్రతి విషయంలో మనకు గైడ్ చేశారు. అలా సో వచ్చిన తర్వాత ఎన్ని డేస్ ప్రాసెస్ టైం పట్టింది వీసా చేతిలోకి రావడానికి? వీసా 1 వీక్ పట్టింది వీసా చేతికి రావడానికి. అంతేనా? అంటే వీసా ఇంటర్వ్యూ అయిపోయాక 1 వీక్లో వీసా 1 వీక్లో వచ్చేసింది. సో మీరు నార్త్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ ఫ్లోరిడాకి వెళ్తున్నారు. సో మీరు ఇప్పుడు ఏం చూస్ చేసుకోబోతున్నారు? కంప్యూటర్ సైన్స్. అక్కడ వాతావరణం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలా ఉంటది అక్కడ? హాస్టల్స్, రిసోర్స్, అకామిడేషన్ కూడా మన వాళ్ళే అరేంజ్ చేశారు. ఎవ్రీథింగ్ అక్కడ నా క్రెడిట్ కార్డ్ అయినా అకామిడేషన్ అయినా ఎవ్రీథింగ్ మన వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు. ఏమైనా భయం ఉందా? ట్రంప్ వచ్చాడు కదా, ఏమన్నా అట్లా ఏం లేదు. రీసోర్స్ ఉంది కదా, భయం ఎందుకు? రీసోర్స్ ఉంది భయం? అమ్మో, ట్రంప్ కంటే భరోసా, ట్రంప్ మీద భరోసా ఇచ్చిందా రీసోర్స్ మీకు? అందరు ఉన్నారు కదా, సార్ వాళ్ళు అన్న వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. ఆల్రెడీ రీసోర్స్ నుంచి వెళ్ళిన సీనియర్స్ ఎవరితో మాట్లాడారా? ఒక సీనియర్ వాళ్ళు ఉండే వాళ్ళు గైడ్ చేస్తా అన్నారు అక్కడికి వచ్చాక కూడా. సో ఆల్ ప్రిపేర్డా? ఎప్పుడు జాయినింగ్? 6th కాలేజ్ స్టార్ట్, డిసెంబర్ ఎండింగ్కి వెళ్ళిపోతాను నేను. సూపర్, ఆల్ సెట్ అండి ఇక్కడ. నైస్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సరే, ఇవన్నీ మాట్లాడుకున్నాం. బట్ మీరు ఇందాక చెప్పారు లోన్ పర్సంటేజ్ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏది వస్తుందో దాన్ని మనం స్టూడెంట్స్ సజెస్ట్ చేస్తామని. సో ఒక్కసారి ఆ పర్సంటేజెస్ గురించి చెప్తారా? లోన్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అనేది? ఎడ్యుకేషన్ లోన్కి వచ్చేసరికి జస్ట్ 8.5% తోటి, అంటే అరౌండ్ మనకు యాక్చువల్గా బ్యాంక్ టర్మినాలజీలో మనం చూసుకుంటే మేడం, ఎడ్యుకేషన్ లోన్ వచ్చేసి 12% ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. అంటే మనం రూపాయి వడ్డీ, 2 రూపాయల వడ్డీ అని చెప్పి అనుకుంటాం కదా. 1 రూపీ వడ్డీ రావాలంటే బ్యాంక్ టర్మినాలజీలో బ్యాంక్ దాంట్లో 12% ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ 1 రూపీ ఇన్ ఇండియన్ కరెన్సీ. ఇది మనం 8.5% అంటే అరౌండ్ 75 పైసే తోటే మనము ఆ ఎడ్యుకేషన్ లోన్ అనేది ఈ చాలా బ్యాంక్స్ వరకు అందిస్తున్నాయి. డిపెండింగ్ ఆన్ ద ప్రొఫైల్ ఆఫ్ ద స్టూడెంట్, సిబిల్ ఇవన్నీ బేస్ చేసుకొని మామూలుగా పర్సంటేజ్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. బట్ మినిమం పర్సంటేజ్ విత్ వెరీ లో ఇంట్రెస్ట్ రేట్ 8.5%. దట్స్ అమేజింగ్. సో అది కూడా మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ అన్నో స్పెసిఫిక్గా మాట్లాడేది కాబట్టి అది కూడా క్లారిటీ ఇచ్చారు. సో ఇప్పుడు మనం కౌన్సిలింగ్ ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి ఒక్కసారి ఈ ఫ్లోర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ మేడం, ఇది యాక్చువల్గా ఏంటంటే దిస్ ఫ్లోర్ ఈస్ ప్యూర్లీ డెడికేటెడ్ ఫర్ ద కౌన్సిలింగ్. అంటే ఏంటంటే ఇక్కడ మనకు స్టూడెంట్స్ వేరే వాళ్ళ డ్రీమ్ డెస్టినేషన్ ఇట్ మే బీ ఫర్ ఎనీ కంట్రీ లైక్ యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, ఏ కంట్రీకి వెళ్దాం అనుకున్నా కూడా ఆ కంట్రీ యొక్క ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ ఉంటారు మన దగ్గర. వాళ్ళు ఏంటంటే అరౌండ్ మినిమం ఆఫ్ అబౌట్ 5 years ఎక్స్పీరియన్స్ కౌన్సిలర్స్ మన దగ్గర అందుబాటులో ఉంటారు. సో వీళ్ళందరూ ఏంటంటే ఆల్రెడీ ఆ కంట్రీ గురించి ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి, ప్రతి ఒక్క యూనివర్సిటీ మీద నాలెడ్జ్ ఉండిద్ది, ఆ యూనివర్సిటీ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటివి, ఈ స్టూడెంట్ ఆ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారు లేదా, అండ్ అట్ ద సేమ్ టైం ఆ యూనివర్సిటీ ఉన్న ప్లేస్ ఎక్కడ ఉంది, ఆ ప్లేస్ లో ఎటువంటి టైప్ ఆఫ్ ఆపర్చునిటీ స్టూడెంట్స్ కి దొరుకుతాయి, ప్రతి ఒక్కటి ఒక 1 hour 1.5 hour కూర్చొని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి స్టూడెంట్ కి కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందిస్తారు మన వాళ్ళు. మీరు ఏ కంట్రీకి వెళ్దామని చెప్పినా రండి, ఆ ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ అనేవాళ్ళు మీకు డైరెక్ట్ గా అందుబాటులో ఉండి ఫేస్ టు ఫేస్ వాళ్ళతో కూడా మీరు డిస్కస్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ఫ్లోర్ అంతా కూడా ప్యూర్లీ డెడికేటెడ్ ఫర్ ద కౌన్సిలింగ్, ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద అడ్మిషన్ ప్రాసెస్. సో నేను పాత దిల్సుఖ్ నగర్ ఆఫీస్లో కూడా చూసినప్పుడు కూడా అది ప్రతి ఫ్లోర్ ఒక్కొక్క దానికి డెడికేషన్. ఫస్ట్ ఫ్లోర్ అయితే అక్కడ బ్యాంకింగ్ కి పెట్టేసారు సార్, బ్యాంక్ లోన్ ప్రాసెసింగ్ కి. సో కింద మనం చూసిన ఇదంతా కూడా బ్యాంక్ సేమ్ ఎడ్యుకేషన్ లోన్ బ్యాంక్స్ అంతా. ఓకే, దాని నెక్స్ట్ షూర్ సెకండ్ ఫ్లోర్. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లోర్కి వచ్చామన్నమాట. సో ఏంటి ఈ ఫ్లోర్లో ఏముంటుంది? ఈ ఫ్లోర్ అంతా కూడా ప్యూర్లీ మెంట్ ఫర్ బ్యాక్ అండ్ టీమ్ మేడం. అంటే మీకు స్టూడెంట్ మన గ్రౌండ్ ఫ్లోర్ ఎడ్యుకేషన్ లోను, ఫస్ట్ ఫ్లోర్ లో కౌన్సిలింగ్, ఈ సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి ఏంటంటే కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత యూనివర్సిటీలో అప్లికేషన్ లాంచ్ చేసే టీం, అప్లికేషన్ లాంచింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి వీసా వరకు పట్టుకెళ్ళే టీం.
ఓకే ఓకే సో వీసా ప్రాసెసింగ్ కూడా చేసే టీం అందరూ మనకి ఈ ఇందులో అందుబాటులో ఉంటారు. సార్ మీరు మనం దిల్సుఖ్ నగర్లో చెప్పారు కదా ఎస్ మేడం. 6 months to 1 year వరకు ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని పెడతాము అని. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ట్రైన్డేనా లేకపోతే ఇక్కడ ట్రైన్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారా? ఇక ఒక్కసారి బ్యాక్ ఎండ్ అంటే ఆన్ బెంచ్ కి వచ్చే టీం వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ అక్కడ దిల్సుఖ్నగర్ మన మెయిన్ దిల్సుఖ్నగర్ కార్పొరేట్ ఆఫీస్ లో అక్కడ 6 months అబౌవ్ ట్రైన్ అయ్యి ఒక 10 డమ్మీ అప్లికేషన్స్ చేసి ఆ 10 డమ్మీ అప్లికేషన్స్ కూడా స్టాండర్డ్ గా ప్రాసెస్ చేసుకుని ఆఫర్లు తెప్పించిన తర్వాత మనం ఒక 3 round ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసిన తర్వాత వీళ్ళందరూ ఓకే ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా ఫాలో అప్ చేయగలుగుతున్నారు. ఆన్లైన్ లో కూడా నీట్ గా ఎంటర్ చేయగలుగుతున్నారు. DS 160 ఫామ్ జాగ్రత్త నింపగలుగుతున్నారు. లేదంటే క్యాష్ కరెక్ట్ గా ఇనిషియేట్ చేయగలుగుతున్నారు. యూనివర్సిటీ DSOs తో కూడా క్లారిటీగా మాట్లాడగలుగుతున్నారు, మెయిల్ పెట్టగలుగుతున్నారు అని చెప్పి మాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారండి. ఎవరైతే ట్రైనింగ్ టీం ఉంటుందో అక్కడ దిల్సుఖ్నగర్ ఆఫీస్ లో ట్రైన్ అవుతారు ఫస్ట్. ఆ దిల్సుఖ్నగర్ ఆఫీస్ లో ట్రైన్ అయిన తర్వాత అరౌండ్ 1 year వరకు 6 months మనం ట్రైన్ చేసే టైము. ఆ ఎగ్జామ్స్ లేకుంటే డమ్మీ అప్లికేషన్స్ అన్నీ అయ్యేసరికి అటు ఇటు మనకు 1 year అవుతుంది వీళ్ళందరిది. వీళ్ళందరూ అక్కడ ట్రైన్ అయ్యారు అని చెప్పి మాకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో అప్పుడు దిల్సుఖ్నగర్ ఆఫీస్కి అయితే దిల్సుఖ్నగర్ ఆఫీస్కి, అమీర్పేట ఆఫీస్కి అయితే అమీర్పేట ఆఫీస్కి, కుకట్పల్లి అయితే JNT కుకట్పల్లికి, విజయవాడ తిరుపతి వైజాగ్ అట్లా మేము డైవర్ట్ చేస్తాం. వాళ్ళకున్న ఫ్లెక్సిబిలిటీలు బట్టి ఎక్కడ ఏ ప్లేస్ నుంచి వస్తుందని చెప్పి చూసి వాళ్ళని అక్కడ డైవర్ట్ చేస్తాం మనం. ఓకే సో నా వెనక కనిపిస్తున్న వాళ్ళందరూ బ్యాక్ అండ్ టీమ్ పర్సన్స్ మేడం. బ్యాక్ అండ్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రతి ఒక్క యూనివర్సిటీ లోపల ఉన్న ఆఫర్లు ఇచ్చే DSOs దగ్గర నుంచి వాళ్ళ పేర్లతో సహా గుర్తున్న టీం ఇదంతా. అంటే ఇమ్మీడియట్ గా ఏదున్నా కూడా ఆన్ టైంలో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయేలాగా చేసేది వీళ్ళే. అండ్ వీ కెన్ కాల్ దెమ్ యాజ్ అ హార్ట్ ఆర్ కీ పర్సన్స్ ఆఫ్ అవర్ ప్రాసెస్. స్టార్టింగ్ ఫ్రమ్ ద యూనివర్సిటీ అప్లికేషన్ దగ్గర నుండి స్టార్ట్ చేసి ఎండింగ్ వీసా వచ్చేంత వరకు కూడా ప్రాసెస్ అంతా వీళ్ళే చూసుకుంటారు. అండ్ మనము ఒక స్టూడెంట్ కి డెడికేటెడ్ గా ఒక పర్సన్ అంటే బ్యాక్ ఎండ్ పర్సన్ డెడికేట్ చేస్తాము. ఒక్క బ్యాక్ ఎండ్ పర్సన్స్ కి ఓన్లీ వీఆర్ గోయింగ్ టు గివ్ ఫర్ 50 applicants. ఒక పర్సన్ కి ఒక 50 అప్లికేషన్స్ మాత్రమే ఇస్తారు. 50 అప్లికేషన్స్ నథింగ్ బట్ ఇప్పుడు ఒక స్టూడెంట్ వస్తారు మేడం. ఒక స్టూడెంట్ దే కెన్ అప్లై ఫర్ ద 5 universities, ఆర్ దే కెన్ అప్లై ఫర్ ద 7 universities, ఆర్ దే కెన్ అప్లై ఫర్ ద 10 universities. మనం ఏం చేస్తామంటే 50 students ని అలాట్ చేస్తాం ఒక బ్యాక్ ఎండ్ పర్సన్ కి. సో ఈ దీని వల్ల ఏంటంటే పర్సన్ టు పర్సన్ కోఆర్డినేట్ చేసుకోవడానికి కూడాను వీళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. ఇట్స్ అమేజింగ్ అండి, గ్రేట్. సో మేజర్ ప్రాసెస్ అంతా వీళ్ళ భుజాల మీద ఉంటుంది. మనకి దిల్సుఖ్ నగర్ ఆఫీస్ లో కూడా మీరు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఈ టీం గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆయన ఎక్స్ప్లెనేషన్ బట్టే మనకు అర్థం అవుతుంది వీళ్ళ దగ్గర ఎంత ప్రాసెస్ నడుస్తుంది అనేది. మన దగ్గర ఇప్పుడు ఇందాక మీరు చూసిన బ్యాక్ ఎండ్ టీమ్ కదా మేడం, కింద ఫిన్టెక్ టీమ్. ఇప్పుడు మనం ఇందాక ఎడ్యుకేషన్ లోన్ అని చూసిన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఫిన్టెక్ టీమ్. వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ లోన్ ఎలా తెప్పించాలి, అండ్ ఫ్లైట్ టికెట్ ఎలా తక్కువకు బుక్ చేయాలి, అకామిడేషన్ ఎక్కడ తక్కువకు దొరుకుతుంది, అండ్ సిమ్ కార్డు ఏ విధంగా తెప్పించాలి, లేకుంటే అక్కడ US బ్యాంక్ అకౌంట్ ఎలా తీపించాలి, దానితో పాటు క్రెడిట్ కార్డు అప్ టు లిమిట్ ఆఫ్ $5,000 వరకు ఎలా చేయించాలని చెప్పి ఆ డీటెయిల్స్ వరకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. కౌన్సిలింగ్ టీం వాళ్ళందరికీ ఏ యూనివర్సిటీ ఏ ప్లేస్లో ఉంది, ఏ యూనివర్సిటీకి ఏ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అండ్ ఆ కంట్రీలో స్టూడెంట్ వెళితే ఈ కోర్స్కి ఈ కంట్రీలో ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇచ్చేదేమో కౌన్సిలింగ్ టీమ్. బ్యాక్ ఎండ్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే యూనివర్సిటీ లోపల ఏ స్టాఫ్తో మాట్లాడాలా, వాళ్ళు ఆఫర్ లెటర్ స్పీడ్గా తెప్పించే వాళ్ళు ఎవరు, లేదంటే I-20 తొందరగా తెప్పించే వాళ్ళు ఎవరు, క్యాష్ తొందరగా ఇప్పించే వాళ్ళు ఎవరు, అండ్ DS 160 ఏ ప్రాసెస్లో నింపాలా. ఎందుకనంటే USA వరకు అది చాలా ఇంపార్టెంట్ DS 160 ఫామ్ అనేది. యూకేకి అయితేనేమో క్యాష్ ఇనిషియేషన్ ఎలా చేయాలి, అండ్ దానితో పాటు మనకు UKVI అంటే యునైటెడ్ కింగ్డమ్ వీసా ఇమిగ్రేషన్ సిస్టమ్స్ లో వీళ్ళ డీటెయిల్స్ అన్ని ఎలా నింపాలి. టోటల్ ఫుల్ ట్రైన్డ్ టీమ్ వీళ్ళు. అండ్ దీని తర్వాత అక్కడ దిగిన తర్వాత మళ్ళీ మన సీనియర్ స్టూడెంట్స్ కూడా హెల్ప్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ ఉండిద్ది. సో వాళ్ళని కూడా కలిసి ఎటువంటి టైప్ ఆఫ్ ఇబ్బంది స్టూడెంట్ పడకుండా అన్ని స్టెప్ బై స్టెప్ కింద టేక్ కేర్ చేస్తున్నాం. ఇంక్లూడింగ్ మా ఆఫీస్ బాయ్స్ తో సహా దే ఆర్ ఆల్సో వెరీ వెల్ ట్రైన్. ఇందాక మీరు ఫస్ట్ ఫ్లోర్ రాగానే వాటర్ బాటిల్స్ అని చెప్పి చూసారు కదా, రిసీవింగ్ ఫ్లోర్ వైజ్ మొత్తం ఏం చెప్పామో మొత్తం సమ్మరీ మళ్ళీ మీరు చెప్పేశారు. దట్స్ అమేజింగ్. అండ్ ఇంకొకటి మేజర్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఎవరైతే పేరెంట్స్ ని తీసుకొని వస్తారో, ఊర్ల నుంచి వస్తారో, వేరు వేరు దూర ప్రాంతాల నుంచి వస్తారో వాళ్ళందరికీ కూడా మీరు ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడే ఉండొచ్చు ఆఫీస్లో. అంటే మీరు మధ్యలో దేనికి వెళ్తారు, బయటికి లంచ్ కోసమో ఇంకేదైనా ఫెసిలిటీస్ కోసం బయటకు వెళ్తారు కదా, అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. మీ పేరెంట్స్తో వస్తున్నారంటే
డైనింగ్ రూమ్ ఉంది పైన. సేమ్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ ఎలా ఉంది ఇక్కడ కూడా అలాగే ఉంది. నేను చూసి చెప్తున్నాను. అండ్ ఫుడ్ కూడా నేను తిన్నాను ఇక్కడ. ఒకసారి మనం అయితే పైప్ చూద్దాము. డైనింగ్ రూమ్ కూడా మీకు ఒక్కసారి చూపిస్తాను. సో ఇదే డైనింగ్ రూమ్. నేను ఇందాకే ఒక కొద్దిసేపటి ముందు ఇక్కడ లంచ్ కూడా చేశాను. ఇక్కడే వండారు కదండి? అవును, ఇక్కడ నుంచి మొత్తం మనది ఇక్కడనే కుకింగ్ అంతా. ఓకే, డైనింగ్ చూడండి బాగా పెద్దగా ఉంది మేడం. సో అకామిడేట్ చేయొచ్చు పేరెంట్స్ ని, స్టూడెంట్స్ అందరినీ. సో ఈ బ్రాంచ్ లో మీరు ఇందాక చెప్పారు కదా, మంత్లీ ఎంత మంది ఫ్లో ఇక్కడికి? 800-1000 మంత్లీ విజిట్ చేసుకోవచ్చు మేడం మన అమీర్పేట ఆఫీస్కి. ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరన్నా మన అమీర్పేట ఆఫీస్కి వచ్చినా కూడాను వాళ్ళకి ఏంటంటే ఇక్కడ టైం టు టైం మనది ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఒకటే ప్లేస్లో ఒకటే దగ్గర మనం ఇందాక మనం ఎప్పుడు అనుకునేది వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఫుడ్ అనుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి కూడా మనకు అందుబాటులో ఉంటుంది మేడం ఇది. దట్స్ నైస్ అండ్ అసలు గ్రేట్ ఇనిషియేటివ్ అది. నేను ఇంతకు ముందు ఎక్కడ వినలేదు కూడా అది. దట్స్ నైస్. సరే అయితే మనం ఒక్కసారి కిందకి వెళ్దాము, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఎస్ మేడం, ఎస్. సో ఇంకొక స్టూడెంట్ విత్ పేరెంట్స్ ఉన్నారు. ఇందాక మనం ఓన్లీ స్టూడెంట్స్తో మాట్లాడే, ఇప్పుడు పేరెంట్స్ కూడా వచ్చారు. నేను వాళ్ళని అడిగాను టెస్ట్ మనీ అంటే మీరు ఆల్రెడీ చూసింది అంటే ఎక్స్పీరియన్స్ చేసింది చెప్తారా అని. వాళ్ళు అంటే హోల్ హార్టెడ్గా ముందుకు వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నప్పుడు. నీ పేరేంట్రా? భవ్యశ్రీ. ఎక్కడ నుండి నువ్వు? హైదరాబాదేనా? హైదరాబాద్. సో చదివిందంతా చిన్నప్పటి నుంచి ఇక్కడే. సో ఫస్ట్ టైం బయటికి వెళ్తున్నావు అనమాట? లేదు, నేను 4 years ఆల్రెడీ దుబాయ్లో చదువుకున్నాను. ఓ అమేజింగ్. ఓకే ఓకే. సో బయటికి వెళ్ళడం కొత్త, భయం ఇలాంటివి అయితే నీకు ఎక్సెప్షనల్ అనమాట. నువ్వు ఆల్రెడీ 4 years దుబాయ్లో ఉన్నావు కాబట్టి దట్స్ అమేజింగ్. సో బయట ఆల్రెడీ చదువుకొచ్చావు కాబట్టి నీకు తెలుసు మొత్తం బయట ఎలా ఉంటుంది, మాస్టర్స్ ఎలా ఉంటుంది, అండ్ నువ్వే అప్లై చేసుకోవచ్చు కూడా అప్లికేషన్. వై యూ చూస్ వీసోర్స్? బికాజ్ అప్లికేషన్ ప్రాసెస్ ఇస్ వెరీ లాంగ్. చాలా ప్రొసీజర్ స్టెప్స్ ఉంటాయి. ఒక గైడెన్స్ కావాలి ఖచ్చితంగా. సో నేను వీసోర్స్కి వచ్చాను ఫర్ ద గైడెన్స్ అండ్ మెంటర్షిప్. ఎక్స్పెక్ట్ చేసిన గైడెన్స్ వచ్చిందా? ఇంకెక్కువ వచ్చింది. సో దుబాయ్ స్టూడెంట్ చెప్తున్నారండి, ఆల్రెడీ బయటకు వెళ్ళి వచ్చారు. అప్లికేషన్ ప్రాసెస్ ఎంత టఫ్గా ఉంటుంది, ఏవేవి కరెక్ట్గా ఆప్ చేసుకోకపోతే మన మీద ఎంత బర్డెన్ పడుతుంది అన్నది. సో లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. తనే బయట చదువుకొని నుంచి 4 years తర్వాత వీసోర్స్ని చూస్ చేసుకుంది. అంత నమ్మింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో వచ్చిన తర్వాత వీసోర్స్ నుండి సపోర్ట్ ఎలా ఉంది? అడిగిన దానికంటే ఎక్కువే ఉందని చెప్పారు. సో బట్ యాక్చువల్లీ వచ్చిన దగ్గర నుండి వీసా వచ్చింది కదా? కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. సో వీసా వచ్చేంత వరకు వాళ్ళ దగ్గర నుండి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఉంది? సో ఫస్ట్ వచ్చినప్పుడు యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ నుంచి ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి, అండ్ దెన్ కాలేజెస్ అడ్మిషన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్, SOPs అన్ని ఫ్రమ్ ద బిగినింగ్. నాన్నకు ఒక్కసారి కంగ్రాచులేషన్స్ అండి, పాప యుఎస్ వెళ్తున్నారు. థ్యాంక్ యూ. సో నేను వీళ్ళని వీసోర్స్ వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను అనమాట. వాళ్ళ డీటెయిల్స్ అన్ని అడిగి కనుక్కున్నాను. ఇంతకుముందు 2 స్టూడెంట్స్ కూడా ఇంటర్వ్యూ చేశాను. బట్ ఈ క్వశ్చన్ ఆల్రెడీ 2 మెయిన్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతున్నాను. వీసోర్స్ వాళ్ళు మీకు ఏమైనా ఛార్జ్ చేశారా? అప్లికేషన్ పంపిస్తున్నందుకు యూనివర్సిటీస్ గైడ్ చేసినందుకు ఏమైనా ఛార్జ్ చేశారా? ఏం చేయలేదు. మీకు డౌట్ రాలేదా? ఏం ఛార్జ్ చేయకుండా వీళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు? వాళ్ళు చెప్పారు అక్కడ నుంచి మాకు వస్తుంది, మీ దగ్గర మేము తీసుకోము, మీకు సర్వీస్ చేస్తామని చెప్పారు. ట్రాన్స్పరెన్సీ ఉంది, క్లియర్ గా చెప్పారు. 100% చెప్పారు. దట్స్ అమేజింగ్. సో పాపకి లోన్ లాంటిది ఏదైనా అప్లై చేశారా? చేసాం. వాళ్ళ దగ్గర మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం వాళ్ళే చూసుకున్నారు, వీసోర్స్ వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళే ముందుండి అన్ని కంప్లీట్ చేశారు. దట్స్ అమేజింగ్ అండి. గ్రేట్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.